అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరికి చేస్తున్నారు, ఎంత వయసున్న వారికి చేస్తున్నారు, అలాగే క్వాలిఫికేషన్ ఏం చూస్తున్నారు, అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మరి వీళ్ళకి ఏ జాబులు ఇస్తారు, వీళ్ళకు శాలరీ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే గతంలో కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఏం మారింది అనేది కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఇస్తాను. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరికి ఎంత శాలరీ రాబోతుంది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వాట్సాప్ ఛానల్ కూడా కొత్తగా మనం ఓపెన్ చేయడం జరిగింది. అందులో మీరు కింద లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, దాంట్లో ఫాలో అవ్వండి. డెఫినెట్గా ప్రతి ఒక్క అప్డేట్ మీకు వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ముందుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి నిర్వహిస్తున్నారు? గతంలో చదువుకోని వారికి నిర్వహించారు, చదువుకున్న వారికి నిర్వహించారు. చదువుకోని వారికి అంటే బిలో 10th క్లాస్ ఉన్న వారికి కానివ్వండి, లేదా లేబర్ పని చేసే వాళ్ళకు, అంతెందుకు వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా మీరు ఏ పని చేస్తారు, మీకు వ్యవసాయంలో ఏ ఏ పనులు తెలుసు, ఏ పని మీరు చేయగలరు అనేది కూడా సర్వేలో అడగడం కూడా జరిగింది. అలాగే చదువుకున్న వారికి మీ స్కిల్ ఎంత, మీరు ఎన్ని సంవత్సరాలు ఏమైనా కంపెనీలో చేశారా, ఒకవేళ చేసినట్టయితే అక్కడ మీరు ఏ పని చేశారు, చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అలాగే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఎంత క్వాలిఫికేషన్ అనేది కూడా గతంలో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అయితే ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మళ్ళీ నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కాకుండా ఇప్పుడు కొంచెం డీటెయిల్గా సర్వే అనేది నిర్వహిస్తున్నారు. ముందుగా ఎవరికి నిర్వహిస్తున్నారు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి చేస్తున్నారు అనుకున్నట్టయితే మహిళలకు, పురుషులకు అందరికీ చేస్తున్నారు. అయితే మనకు ఆగస్టు 1వ తారీఖు వరకు మనకు ఈ డిప్లొమా, పీజీ, ఐటీఐ ఇలాంటి డిగ్రీ డిగ్రీ పైన చేసిన వాళ్ళకు చదువుకున్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించారు. అలాగే మొన్న ఆగస్టు 15 వరకు మన డిగ్రీ కింద అంటే 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరికి నిర్వహిస్తున్నారు అంటే మనకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అంటే వీళ్ళు గతంలో చదువుకున్న వారికి నిర్వహించారు, ఇప్పుడు చదువుకున్న వారికి అంటే మినిమం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్ వీళ్ళకి సంబంధించిన కూడా వీటన్ని కూడా సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 50, గతంలో 60 సంవత్సరాలు కొన్ని వాటికి ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసి 50 సంవత్సరాలకు తీసుకొచ్చారు. అది మహిళలైనా లేకపోతే పురుషులైనా ఎవరైనా సరే 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. దీంతోపాటు ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చూస్తున్నారు అని చూసుకున్నట్టయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన డాక్యుమెంట్స్, అసలు మీరు ఎంత చదువుకున్నారు, చదువుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంతకుముందు మీరు ఎక్కడెక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఏదైనా జాబ్ కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారా, మీ రిజ్యూమ్ ఏమైనా ఉందా మీతో, మీ డాక్యుమెంట్స్ ఉంటే ఆ ఒరిజినల్ ఉన్నాయా లేదా మీతో, ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంతవరకు చదువుకున్నారు, అప్పటి వరకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడుగుతున్నారు. దీంతోపాటు ఈ సర్వే నిర్వహించిన తర్వాత మరి వీళ్ళకి ఎలాంటి జాబ్ ఇస్తారు అనేది మెయిన్ చాలామందికి డౌట్ అనమాట. ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే, ఈ సర్వే ద్వారా జాబ్ వస్తే, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇస్తే శాలరీ ఎంత ఉండబోతుంది, అలాగే లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనం ఇంట్లోనే చేసుకోవచ్చా లేదా వేరే ఎక్కడైనా ప్లేస్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చా అంటే కూడా సో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీ ఈ జాబ్ అనేది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఇంకో డౌట్ ఉంది, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కేవలం సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరికి చేయట్లేదు అని కూడా కొంతమంది డౌట్స్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఆయా కంపెనీలు టెక్ మహేంద్ర కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ అని ఆల్రెడీ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామందికి, ఎందుకంటే వాళ్ళకు ట్రావెల్స్ అలౌన్స్ తగ్గించడం కోసం, ట్రావెల్ టైమింగ్ తగ్గించడం కోసం, ఇలాంటివన్నీ టైమింగ్ తగ్గించడం కోసం ఆల్రెడీ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఈ గవర్నమెంట్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, అది వాళ్ళదే వీళ్ళది. అయితే దీనికి మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి దానికి తగిన ఫెసిలిటీస్ మీ ఇంట్లో ఉన్నాయా లేదా, మీ ఇంట్లో ప్రాపర్గా ఇంటర్నెట్ ఉందా లేదా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ ఇంట్లో చేసుకున్నట్టయితే, ఒకవేళ చుట్టుపక్కల వారు మీ నైబర్స్ కానివ్వండి, మీ కొలీగ్స్ కానివ్వండి, మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో వచ్చి ఒకవేళ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఆ ఫెసిలిటీస్ మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉన్నట్టయితే వేరే వాళ్ళని, మీ కొలీగ్స్ని కూడా మీ ఇంట్లో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి వాళ్ళు చెప్తారనమాట. లేదు అట్లా అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు, మా ఇంట్లో ఇంటర్నెట్ కూడా లేదనుకుంటే మీకు వేరే ప్లేస్ కూడా మీకు వర్క్ ఫ్రమ్ అనేది ఇస్తారు. డెఫినెట్గా వేరే లొకేషన్స్ కూడా వెళ్ళవచ్చు,
ఆల్ స్టేట్లో ఎక్కడైనా సరే మీరు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ముఖ్యం. దీన్ని బట్టి ఈ స్కిల్స్ని బట్టి మీకు శాలరీ కూడా ఉంటుంది. సో చాలామందికి ఇక్కడ డౌట్ ఉంది ఏంటంటే శాలరీ ఎంత ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదువుకొని వాళ్ళకి కూడా మినిమం 10,000 నుంచి 15,000 వరకు మినిమం. మ్యాక్సిమం ఏంటి అంటే అది మీకు ఎన్ని గంటలు చేసుకుంటే అన్ని మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, మీ కష్టం మీద ఆధారపడి అయితే ఉంటుంది. కానీ మినిమం అయితే 10 నుంచి 15,000 వరకు ఈజీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మీ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటి అంటే చదువుకున్న వాళ్ళకు వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ ఇంటర్నెట్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇంటర్నెట్ ఉందా మీ ఊర్లో, ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉందా, అట్లా స్కిల్స్ని బట్టి వాళ్ళు చదువుకున్న స్టాండర్డ్ బట్టి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తిగా చదువుకున్న వాళ్ళకు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమి ఇస్తారు అంటే ఇక్కడ మనకు ఒక 2 రకాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఇండస్ట్రియల్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి. ఇప్పుడు మహిళలు అనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే ఒక టెక్స్టైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ తీసుకుందాం మనము. ఇప్పుడు ఒక డ్రెస్సులు వాళ్ళకు లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు, శారీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు కానివ్వండి, కుర్తాలు కానివ్వండి, ఇలాంటివన్నిటికీ పైన డిజైన్స్ వేయడం కానివ్వండి, లేదా ఆ కుర్తాకు సంబంధించింది కానీ ఇలాంటి డ్రెస్సులు మెటీరియల్ కట్ చేయడం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది మెటీరియల్. అలా పంపించి వాళ్ళకు ఆ మిషనరీ, దానికి సంబంధించిన మిషనరీ కూడా ఇచ్చి వాళ్ళ డిజైన్స్ని చేయించడం, ఇలాంటివన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ చెప్తున్నాం, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి లేడీస్కి. సో జెంట్స్కి చదువుకోని వారికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందాం. సో అగ్రికల్చర్లో మనం వ్యవసాయం చేసిన తర్వాత బియ్యం మనకు రావాలంటే ఇండస్ట్రియల్ మిషన్స్ చాలా ఇంపార్టెంట్. మిషన్స్ ద్వారానే మనకు బియ్యం అనేది కన్వర్ట్ అవుతాయి వడ్ల నుంచి. సో అలా కన్వర్ట్ చేయడం కోసం ఆ మిషన్లు అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు ఇంటి దగ్గరికి. వాటి ద్వారా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, మిల్లులు ఉంటాయి, చిన్న మినీ మిల్లులు అని ఉంటాయి కదా, బియ్యము పిండి ఇవన్నీ చేయడం ఉంటాయి కదా. సో అలాంటి మిషన్స్ అన్ని వాళ్ళకి ఇంటి దగ్గరకు పంపించి వాటి ద్వారా వీళ్ళకు వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా వీళ్ళకు సంపాదించుకోవచ్చు. సో ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడితే అన్ని డబ్బులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మినిమం అయితే 10K నుంచి అంటే 10,000 నుంచి 12,000 వరకు మినిమం మీరు చేసుకుంటే, నార్మల్గా డ్యూటీ చేసుకున్న కూడా అంత అయితే ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీరు ఎక్కువ డబ్బులు రావాలంటే మీరు ఎక్కువ కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత డబ్బులు ఇస్తారు. ఎవరైతే కూర్చొని అయితే మనకు డబ్బులు ఇవ్వరు కదా శాలరీస్. సో ఇదనమాట వర్క్ ఫ్రమ్ హోమ్. చదువుకున్న వాళ్ళకి ఏంటి, చదువుకున్న వరకు ఈ రకంగా మనకు అగ్రికల్చర్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ కానీ సంబంధించిన పని మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి చదువుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు మీకు చాలా తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానివ్వండి, ఇలాంటి పెద్ద కంపెనీస్లో బగ్స్ ఉండడము, డేటా ఎంట్రీ కోసం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. సో ఇలాంటివి కూడా మీతో చేయిస్తారు. అయితే విప్రోక్మెంట్కి సంబంధించిన కదా, గవర్నమెంట్కి చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ, కంప్యూటర్కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కంపెనీ డిజైన్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కంపెనీకి సంబంధించిన స్కిల్స్ అన్ని మీలో ఉండి మీరు కనుక కంపెనీకి కరెక్ట్గా ప్రాపర్గా పని చేస్తే మీకు కంపెనీ ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఎంత కష్టపడి, ఎంత టాలెంట్ మీద మీరు ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత కష్టపడి ఎంత టాలెంట్ మీద పని చేశారా అనేది కూడా ఈ స్కిల్స్ మీద ఆధారపడి మీకు శాలరీ అయితే ఇస్తారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఇదే అనమాట. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏముంది, మనం ఏం ప్రొవైడ్ చేయగలము, మనం ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళు ఎంతవరకు దీన్ని సక్సెస్ చేయగలరు అని తెలుసుకోవడం కోసం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనం నేర్పిస్తే వీళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అనేది మొత్తం వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకోవడం కోసమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను తప్పకుండా అడగొచ్చు మీరు. ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై ఇస్తాను. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇంకా క్లారిటీగా ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన వాట్సాప్ ఛానల్ కూడా కొత్తగా మనం ఓపెన్ చేయడం జరిగింది. అందులో మీరు కింద లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, దాంట్లో ఫాలో అవ్వండి. డెఫినెట్గా ప్రతి ఒక్క అప్డేట్ మీకు వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్.